ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి సమయమున అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తుకు స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు. పగలంతా మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రం, ఆయన కృపకై వందనాలు. ఆయనకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నావయ్యా, స్తోత్రం. మాకు రక్షకుడుగా ఉన్నావు తండ్రి. నా తల్లియు నీవే, నాకు తండ్రియు నీవేనయ్యా, స్తోత్రం. ఈ రాత్రి సమయంలో మా హృదయాలను మీ చేతులు అప్పగిస్తున్నాము. మా శరీరాలని పరిశుద్ధం చేయండి యేసయ్యా, స్తోత్రం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 16వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆయన ఆలయముగా ఉన్నాము. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నది. యేసయ్య ఆత్మ మనలో ఉన్నది. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఏ పాపం చేయడానికి దేవుడు మనకు చోటివ్వడు. పాపం చేసేటప్పుడు దేవుడు ఆ ఆత్మ మనల్ని హెచ్చరిస్తుంది. ఆమేన్, స్తోత్రం. మన శరీరాల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆయన మనలో ఉంటాడు. ఆ ఆత్మ మనలో ఉంటుంది. దేవుని ఆత్మ మనలో ఉంటుంది. దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? హల్లెలూయా. మనమందరూ ఆయన ఆలయముగా ఉన్నాము. మన శరీరం ఆయన ఆలయమై ఉన్నది. సో దానివల్ల మనము ఏ పాపం చేయకూడదు. మనం మాట్లాడే మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మనం నడిచే మార్గం పరిశుద్ధంగా ఉండాలి. మనం ఆలోచించేది పరిశుద్ధంగా ఉండాలి. యేసయ్య ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏ పాపానికి మనము బానిసలము కాము. ఆమేన్, స్తోత్రం. ఈ రాత్రి సమయమున యేసయ్య అందరినీ నీ చేతులు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరి శరీరంలో మీరు నివసించే దేవుడువయ్యా, స్తోత్రం. ప్రతి ఒక్కరి శరీరం ఆలయమైగా ఉందయ్యా, స్తోత్రం. యేసయ్య అందరినీ పరిశుద్ధం చేయండి. రక్షణ పొందాలి, నీ నామాన్ని ఎరగాలి. ప్రతి ఒక్కరూ నీ నామాన్ని ఎరగాలి, రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరూ నీవు నివసించే ఆలయముగా మారాలి యేసయ్య, స్తోత్రం. ఈ రాత్రి సమయం అందరికీ తోడుగా, నీడగా, అండగా ఉండి రక్షించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక.